ఏ ప్రభుత్వమైనా కూడా 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ మంచి చేయలేదని కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అదే అధ్యక్ష, నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు. ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంతే కదా అధ్యక్ష, జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని, ఇన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఇంతమంది, ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు. ఆ పక్క చూస్తే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే అధ్యక్ష, దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను, పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని, మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది, ఇవాళటికి కూడా అధ్యక్ష, ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష, బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్, ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన, 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము. ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి
నా హయాంలో నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనుల చంద్రబాబు నాయుడు హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయో ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. మరోసారి అలాంటి అబద్ధాలు, మరోసారి అలాంటి మోసాలతో మళ్ళీ మరో మేనిఫెస్టో అని చెప్పి ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మడం అంటే ఏమిటంటే అధ్యక్ష, బంగారు కడియం బహుమతిగా ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథలో పులి మాదిరిగా కొత్త ఎర్రలతో ఈ పెద్ద మనిషి బయలుదేరాడు అధ్యక్ష. ఈ మనిషిని నమ్మితే ఆ పులి కథే గుర్తుకొస్తుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు అధ్యక్ష భావదారిద్ర్యం ఎందుకు అన్నది బాబు సిద్ధాంతం అధ్యక్ష. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్ర్యం ఎందుకు అనేది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఏమైనా చెప్పేసి ఇట్లా అబద్ధాలు చెప్పేటప్పుడు ఏముంది, 1,00,000 అయితేనేమి, 1,00,00,000 అయితేనేమి, యాడైనా చెప్పేసి అది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు. ఇది ఆయన సిద్ధాంతం అధ్యక్ష. ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష, ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే. ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకొని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష. అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఈయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం, మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష. హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు, కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడీ చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. ఈ కిచిడీ వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ద సో కాల్డ్ ఈనాడు, ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ద సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు, గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్, వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష 3 స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష.
అధ్యక్ష ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్టు, తర్వాత రెండో కాలంలో విభజన నాటికి 1,18,050 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ మరో 14,000 కోట్లు. మొత్తంగా చూస్తే డెట్ స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే 1,32,000 రాష్ట్ర విభజన టయానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మే 2019 అంటే తను దిగిపోయేసరికి మే 2019లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం. మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే తర్వాత 1,32,000 నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక 21,000 కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా ఏమున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా 1,53,000 కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 1,53,000 కోట్లను కాస్త 4,12,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే మనం 4,12,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకి ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యా దీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ల లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. గోరుముద్ద కింద ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం. రోజుకొక మెనూతో పెడతా ఉన్నాం. ఎవరు కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్. 1,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈ 8 పథకాలు అధ్యక్ష, నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 8 పథకాలకే. అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా కూడా చేయలేని సబ్జెక్ట్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. ఈ 73,440 కోట్లకి 52,700
750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం. నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కే కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తానంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష, మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000 నువ్వు చెప్పి ఇంకా కొత్త ఎన్ని యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ. వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించుంటారు కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి.